దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు వినిపించబోయే కథ విలన్ ఎపిసోడ్ నెంబర్ 165. కథను రచించిన వారు నక్షత్ర గారు. తన పర్మిషన్తో ఈ కథను మీకు అందిస్తున్నాను. ఇక కథలోకి వెళ్దాము. పూర్ణకి జగదాంబకి మధ్య ఏముంది అనే ఆలోచనతోనే సంజు కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలుపుతుంటుంది. మేమిద్దరం స్నేహితులము అని పూర్ణ చెప్పడం గుర్తు తెచ్చుకొని కలిపిన కాఫీ కప్పుల్లో పోసి తన దగ్గరికి తీసుకునొచ్చి, తీసుకో అత్తయ్య అని అంది. లోపలికి వెళ్ళి రాకేష్ కూడా కాఫీ ఇవ్వమ్మా అంటూ కాఫీ కప్పు అందుకుంది జగదాంబ. ఇస్తాను గాని ఇక్కడ మీకు ఎవరైనా స్నేహితులున్నారా అని అడిగింది సంజు. నాకెవరు స్నేహితులు లేరే, ఎందుకు అలా అడుగుతున్నావు అంది జగదాంబ. ఆ మాటతో సంజుకి ఇంకా అనుమానాలు ఎక్కువ అవుతూ, ఊరికనే అడిగానులే అని చెప్పి రాకేష్కి కాఫీ కప్పు ఇవ్వడానికని రూమ్లోకి వెళ్ళింది. అప్పుడే రాకేష్ ఆఫీస్ వర్క్ ముగించి ల్యాప్టాప్ క్లోజ్ చేయబోతుండగా సంజు దగ్గరికొచ్చి, కాఫీ తీసుకో బావా అని అంది. మరదల్ని చూడగానే రాకేష్ నవ్వుతూ కాఫీ కప్ అందుకొని, థ్యాంక్స్ సంజన, నువ్వు ఆఫీస్ నుంచి ఎప్పుడు వస్తావని వెయిట్ చేస్తున్నాను అన్నాడు రాకేష్. దేనికి బావా అని అడిగింది. అసలు మనిద్దరం కలిసి మాట్లాడుకొని చాలా రోజులైనట్టుగా ఉంది సంజన, అందుకే ఇద్దరం కలిసి సరదాగా బయటికి వెళ్ళొద్దాము అన్నాడు. మనిద్దరి మధ్య సరదా ఏంటి బావా అంటూ చిరాగ్గా అడిగింది. తను అలా అనడం చూసి తడబడుతూ, అంటే సంజన, నాకు బయటకు వెళ్ళాలని ఉంది, తోడుగా నువ్వు వస్తావని ఉద్దేశంతో అలా అన్నాను అంటూ మాట మార్చాడు. లేదు బావా, నేను ఎక్కడికి రాను, కావాలంటే నువ్వు వెళ్ళిరా అని ముక్కుసూటిగా సమాధానం చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది సంజు. సంజన ప్రవర్తనకి రాకేష్కి కోపంగా అనిపిస్తూ, ఇంతకుముందు సంజన ఇలా అసలు నాతో మాట్లాడకపోయేది. మావయ్య తీర్థయాత్రలకు వెళ్ళిన తర్వాత సంజనలో చాలా మార్పు వచ్చింది. నాతో పెళ్లికి ఒప్పుకున్న సంజన ఇప్పుడు ఎందుకు ఇలా ప్లేట్ పురమాయిస్తుంది? ఖచ్చితంగా సంజన నాతో ఇలా ప్రవర్తించే తీరులో ఏదో కారణం ఉండే ఉంటుంది. అది ఏమై ఉంటుంది? కొంపతీసి సంజన ఎవరినైనా ప్రేమిస్తుందా అని అనుకొని ఆ ఆలోచనకి మండిపోతూ, నో, సంజన నాది, ఎప్పటికైనా తనని పెళ్లి చేసుకునేది నేనే అని కసిగా అనుకొని కాఫీ తాగుతూ సంజన ఆలోచనలోనే ఉన్నాడు. హనీమూన్ కపుల్ అభి ముందు తనతో బయటికి రానని చెప్పినా తర్వాత మాత్రం దివ్యతో హుషారుగా జాయిన్ అయిపోయి అక్కడ దగ్గరలో ఉన్న సింగపూర్ అందాలని చూపిస్తుంటాడు. ఆ క్షణం ఇద్దరు ఒకరి మీద ఒకరి కోపాన్ని మర్చిపోయి సింగపూర్ అందాలని చూస్తుంటారు. అలా సాయంత్రానికి దివ్య అయితే తిరిగి తిరిగి అలసిపోతుంటుంది. తను అలసిపోవడం చూసి, మంచి రెస్టారెంట్కి వెళ్ళి ఏదైనా తిందాం పదా అన్నాడు. నిజమే, బాగా ఆకలిగా ఉంది అని అంది. తెలుగింటి ఫుడ్ దొరికే ఒక రెస్టారెంట్కి తనని తీసుకువెళ్ళాడు. నీకు కావాల్సింది ఆర్డర్ ఇచ్చుకో, ఇక్కడ మన తెలుగు వాళ్ళే అన్ని రకాల ఫుడ్ దొరుకుతుంది అని అన్నాడు అభి. నాకు ఏమి ఇష్టమో నీకు తెలుసు కదా, నువ్వే ఆర్డర్ ఇవ్వు అని అంది. నీకు ఏమిష్టమో నాకేం తెలుసు అన్నాడు అభి. ఆ రోజు మనం షాపింగ్ చేసి రెస్టారెంట్కి వెళ్ళాం కదా, అక్కడ నాకు ఇష్టమైనవి ఆర్డర్ ఇచ్చావు, అలాగే ఇక్కడ కూడా ఇవ్వు అని అంది. నేను ఆర్డర్ ఇచ్చిన డిషెస్ నీకు ఇష్టమైన వాటిలో కలిసాయేమో తప్ప నీ ఇష్టాల గురించి నాకు అసలు ఏమీ తెలీదు అన్నాడు అభి. ఇప్పుడు నువ్వు ఆర్డర్ ఇస్తావా, లేకపోతే తినకుండా నన్ను వెళ్ళిపోమ్మంటావా అంటూ కోప్పడింది దివ్య. ఏయ్, ఏంటి బెదిరిస్తున్నావు అంటూ అభి కూడా సీరియస్ అయ్యాడు. నీతో గొడవపడి ఓపిక నాకు లేదు, నేను ఏమి తినను, నాకేమి వద్దు, నేను రూమ్కి వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్ళపోతుంటే, ఆగు అంటూ తన చేయి పట్టుకొని అభి లేచాడు. దివ్య కోపంగా ఆ చేయి విడిపించుకుంది. తిరిగి తిరిగి నీరసంగా కనిపిస్తున్నావు, ఇలా వెళ్తే మధ్యలోనే కళ్ళు తిరిగి పడతావు అని కోపంగా చెప్పి తనని కూర్చోబెట్టి
అభి కూడా తనకి ఎదురుగా కూర్చొని తెగ సాధిస్తుంది అని తిట్టుకుంటూ తను తినే డిషెస్ ఆర్డర్ ఇచ్చాడు. కాసేపటికి ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ వాళ్ళ ముందు ఉంటే ఇద్దరు ఒకరికొకరు మళ్ళీ కోపంగా చూసుకుంటూ ఆ ఫుడ్ తింటున్నారు. టైం గడిచే కొద్దీ వాతావరణం కూల్గా మారి అక్కడ ఉన్న చలికి ఇంకా చలి ప్రభావం ఎక్కువ అవుతుంటే దివ్య ఆ చలికి కొంచెం ఇబ్బంది పడుతూనే వేడివేడిగా ఫుడ్ తింటూ ఉంది. సంజు ఫ్రిడ్జ్లో చూసుకొని, అయ్యో, నైట్ డిన్నర్ ప్రిపేర్ చేయడానికి కూరగాయలు ఏమీ లేవే, మార్కెట్కి వెళ్ళి తీసుకొస్తాను అని అనుకొని కాసేపటికి బయటికి వెళ్ళడానికి రెడీ అయి, నేను కూరగాయలు తీసుకుని వస్తాను అత్తయ్య అని అంది టీవీ చూస్తున్న జగదాంబ దగ్గరికి వచ్చి. ఒక్కదానివి ఎందుకు, రాకేష్ని తోడుగా తీసుకువెళ్ళు అంది జగదాంబ ఎలాగైనా వాళ్ళిద్దరినీ దగ్గర చేయాలని ఉద్దేశంతో. ఎందుకత్తా, నేను వెళ్ళొస్తానులే అని అంటుండగా, ఇంట్లో ఉండి నాకు కూడా బోరు కొడుతుంది సంజన, వస్తాను పదా అంటూ రాకేష్ అది అవకాశంగా తీసుకుని బయలుదేరాడు. వాడికి కూడా బోరు కొడుతుందంటున్నాడు కదా, ఇద్దరు వెళ్ళి తీసుకొచ్చుకోండి అంది జగదాంబ. ఇక తప్పక సరే అత్తయ్య అని చెప్పి రాకేష్తో వెళ్ళటం ఇష్టం లేకపోయినా బయలుదేరింది. ఇద్దరూ బయటికొచ్చి ఆటో ఎక్కి మరి కాసేపటికి కూరగాయల మార్కెట్ ముందు ఆటో దిగుతుంటారు. మరోపక్క సంజుని మిస్ చేసుకుంటూ ఆఫీస్ నుండి ఇంటికి బయలుదేరిన యశ్వంత్ ఆ చిరాకులోనే డ్రైవింగ్ చేసుకుంటూ వస్తుండగా కొంచెం దూరంలో ఆ కారు ముందు సంజన, రాకేష్ ఆటో దిగటం చూస్తున్నాడు. రాకేష్ ఏదో నవ్వుతూ జోక్ చెప్తుంటే నవ్వకపోతే బాగోదు అన్నట్టుగా సంజన నవ్వుతూ రాకేష్తో కూరగాయల మార్కెట్ లోపలికి వెళ్తుంటే యశ్వంత్కి ఆ ఇద్దరిని చూడగానే మనసు కొంచెం భారంగా మారిపోయి, కొంపతీసి ఈ రాక్షసి వాళ్ళ బావకి దగ్గరవుతుందా ఏంటి అని కంగారు పడుతూ, చిచి, నేనేంటి ఇలా అనుకుంటున్నాను, తను నా సంజు అని అనుకొని కారు ఓ పక్కకు ఆపి మార్కెట్ లోపలికి ఎంటర్ అయ్యాడు. వాళ్ళ ముగ్గురు అలా వెళ్ళడం అటుగా కారులో వెళ్తున్న షీలా గమనించి టక్కున కారుకి బ్రేక్ వేసింది. సంజుతో కలిసి మార్కెట్ లోపలికి వెళ్ళింది ఎవరు? వీళ్ళిద్దరినీ ఫాలో అవుతూ యశ్వంత్ వెళ్ళడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? ఈ వ్యవహారం ఏదో నాకు పనికొచ్చేలాగా ఉంది అని షీలా అనుకొని కార్ని ఓ పక్కకు ఆపి ఫేస్కి స్కార్ఫ్ కట్టుకొని కారులో నుంచి దిగింది. కాసేపట్లో తను కూడా కూరగాయల మార్కెట్లోకి ఎంటర్ అయింది. సాయంత్రం సమయం కాబట్టి కూరగాయల మార్కెట్లో జనాలతో రద్దీగా కనిపిస్తుంది. రాకేష్తో కలిసి సంజు ఓ దగ్గర వంకాయలు చూస్తుంటే, వంకాయలు నిగనిగలాడుతూ బాగానే ఉన్నాయి సంజన, తీసుకోవచ్చు అంటూ రాకేష్ వంకాయలు పట్టుకుని చూస్తుంటాడు. అవును, బాగానే ఉన్నాయి, కానీ పైకి బాగున్నా లోపల పుచ్చులుంటాయి, వేరి తీసుకోవాలి అంటూ వంకాయలు వేరుతుంటుంది. అలా సంజు వంకాయలు వేరుతుండగా సడన్గా తనని ఎవరో పట్టుకొని పక్కకి గుంజినట్టుగా పక్కకు వెళ్తుంది. ఆ కంగారులో తను కళ్ళు మూసి తెరిచేసరికి ఎదురుగా యశ్వంత్ ఉంటాడు. తను అక్కడ ఉన్న గోడకు లాకే ఉంటుంది. సడన్గా యశ్వంత్ కనిపించేసరికి తను షాక్ అవుతుంటే యశ్వంత్ తనని గోడకు లాక్ చేసి చేతులు అడ్డుగా పెట్టి కాస్త కోపంగా చూస్తుంటాడు. షీలా లోపలికొచ్చి వీళ్ళ కోసం వెతుకుతుండగా ఆ జనాల రద్దీలో నుంచి యశ్వంత్ని, సంజుని చూసింది. ఇదేంటి, సంజు అతను ఎవరితోనూ వచ్చి ఇప్పుడు యశ్వంత్తో కనిపిస్తుంది, అతను ఏమైపోయాడు అంటూ షీలా అతన్ని వెతుక్కుంటూ వెళ్ళింది. అయ్యో, నువ్వేంటి యశ్వంత్ ఇక్కడ అంటూ సంజు కంగారుగా అడిగింది. నేనిక్కడ ఏంటో తర్వాత చెప్తాను, కానీ నువ్వేంటి మీ బావతో తెగ నవ్వుతూ మాట్లాడుతున్నావు అని ఈర్ష్యగా అడిగాడు. సంజు ఆ ఈర్ష్యని గమనిస్తూ, మా బావ కాబట్టి నా ఇష్టం వచ్చినట్టుగా నవ్వుతూ మాట్లాడతాను అని అంది కళ్ళు ఎగరేస్తూ. అలా మాట్లాడావంటే ఇక్కడే గట్టిగా లిప్ లాక్ ఇస్తాను, తర్వాత నీ ఇష్టం
అని బెదిరించాడు. నిజంగానే ఎక్కడ ముద్దు పెడతాడో అనుకొని చేతులతో పెదవులు దాచుకుంది. చెప్పు, మీ బావతో ఎందుకు నవ్వుతూ మాట్లాడావు అని మళ్ళీ అడిగాడు. సంజు కొన్ని క్షణాలు అటూ ఇటూ గుడ్లు తిప్పి ఆలోచిస్తూ, ఏవండి, మీరు యశ్వంత్ కోసం వెతుకుతున్నారా? ఇక్కడే ఉన్నాడు అంటూ ఆ జనాల చూస్తూ ఏదో అంది. ఇక్కడ నా కోసం వెతికే వాళ్ళు ఎవరున్నారు అంటూ యశ్వంత్ గోడకు పెట్టిన చేతులు తీసి వెనక్కి తిరిగి చూసి ముందుకు చూసేసరికి అక్కడి నుంచి సంజు మాయమైంది. యశ్వంత్ సంజు కోసం చూసేసరికి తను రాకేష్ పక్కన నిలబడి వంకాయలు వేరుతుంటుంది. అది చూసి ఆశ్చర్యపోతూ, రాక్షసి, నన్నే మాయ చేశావా అని అనుకున్నాడు చిరుకోపంతో. సంజు ఓరగా యశ్వంత్ని చూసి నవ్వుతూ వంకాయలు వేరుతుంటుంది. ఇప్పుడు షీలా వెతుక్కుంటూ వచ్చేసరికి ఇప్పుడు సంజు రాకేష్తో కనిపిస్తుంది. అది చూసి ఆశ్చర్యపోతూ, ఇంతకుముందు సంజు యశ్వంత్తో ఉంది కదా, ఇప్పుడు ఇతనితో ఉందేంటి అని అనుకొని జుట్టు పీక్కునే పరిస్థితికి వచ్చింది. ఇక చాలు సంజన, ఇప్పటికే చాలా వంకాయలు వేరాను అన్నాడు రాకేష్. సరే బావా, అక్కడ టమోటాలున్నాయి, అవి చూద్దాం పదా అని చెప్పి ఇద్దరూ టమోటాలు ఉన్న దగ్గరికి వెళ్ళారు. షీలా సంజుని రాకేష్ని చూస్తూ, అసలు ఇప్పుడు యశ్వంత్ ఎక్కడికి వెళ్ళాడు అని అనుకుని యశ్వంత్ కోసం వెతుకుతుంది. రాకేష్తో కలిసి సంజు టమోటాలు చూస్తుంటే జనాల పడి నిదానంగా యశ్వంత్ అక్కడికి కూడా చేరుకున్నాడు. టమోటాలు కూడా ఎర్రగా ఉన్నాయి సంజన అంటూ రాకేష్ వాటిని చూస్తుంటే మళ్ళీ యశ్వంత్ తన చేయి పట్టుకొని అక్కడ ఉన్న జనాల గుంపులోకి లాక్కున్నాడు. తన 2 చేతులు పట్టుకొని, నన్నే మాయ చేస్తావా? ఇంతకీ మీ బావతో నువ్వు ఎందుకు నవ్వుతూ మాట్లాడావో దానికి సమాధానం చెప్పు అన్నాడు. నాకు మా బావకు మధ్య ఎన్నో సీక్రెట్స్ ఉంటాయి, అన్నీ నీకు చెప్పాలా అని అంది చిరుకోపంతో. ఉంటాయి, ఎందుకుండవు అంటూ తన నెత్తి మీద చిరుకోపంతో ఒక్కటి పీకడం ఇప్పుడు షీలా కంట పడుతుంది. దేవుడా, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇంతకుముందు సంజుతో ఉండే అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అని అనుకొని పిచ్చి లేచినట్టుగా ఈసారి అతని కోసం వెతుకుతుంది. టమాటాలు ఎన్ని తీసుకుందాం సంజన అంటూ రాకేష్ పక్కకు చూసేసరికి సంజన కనిపించదు. ఇదేంటి, సంజన ఎటు వెళ్ళింది అని రాకేష్ చూస్తూ ఉండగా వెంటనే సంజన అక్కడ ప్రత్యక్షమైంది. ఎక్కడికి వెళ్ళావు సంజన అని అడిగాడు రాకేష్. అక్కడ బెండకాయలుంటే చూడటానికి వెళ్ళాను బావా అని అంది. ఈసారి షీలాకి మళ్ళీ ఈ ఇద్దరి కంటపడి, వామ్మో, ఇక్కడ జరుగుతుంది చూస్తుంటే నిజంగానే నేను ఎర్రగడ్డ హాస్పిటల్కి పోయేలాగా ఉన్నాను అని అనుకుంది. మరి కాసేపటికి సంజు యశ్వంత్తో ఉంటుంది. నువ్వెందుకు మీ బావతో నవ్వుతూ మాట్లాడవు, చెప్తావా లేదా అంటూ యశ్వంత్ బెదిరించినట్టుగా అడుగుతున్నాడు. నేను చెప్పనంటే చెప్పను అని అంది సంజు. ఈసారి షీలాకి ఈ ఇద్దరి కనిపించి, ఓరి నాయనో, ఈ ఇద్దరికి కనపడ్డప్పుడు వాడు కనపడడు, వాళ్ళిద్దరికి కనపడ్డప్పుడు ఈ యశ్వంత్ కనపడడు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అనుకుంది. ఇక్కడ రాకేష్ ఆకుకూరలు తీసుకుంటూ మళ్ళీ పక్కకు చూసేసరికి సంజన కనిపించదు. మళ్ళీ సంజన ఎక్కడికి వెళ్ళింది అని అనుకుని రాకేష్ చుట్టూ చూస్తూ ఉండగా ఆ పక్కనే సంజన ఆలుగడ్డలు చూస్తూ ఓ కంట వాళ్ళ బావని కనిపెడుతుంది. ఓహో, సంజన అక్కడ ఉందా అని అనుకొని రాకేష్ మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. ఇలా యశ్వంత్ అక్కడ వేసే వేషాలకి ఇక్కడ రాకేష్కి అక్కడ షీలాకి ఒక ఆటలాగా సాగిపోతూ ఉంటుంది. వామ్మో, నాకు పిచ్చెక్కడం కాదు, పిచ్చితో పాటు పైకి కూడా పోయేలాగా ఉన్నాను. అసలు సంజుతో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసుకునే వరకు ఇవాళ నా ప్రాణం చల్లబడదు అని షీలా అనుకొని ఈసారి సంజుని రాకేష్ని మాత్రమే ఫాలో అవుతూ దగ్గరికి వచ్చేసరికి, ఇంకా దోసకాయ తీసుకోవాలి బావా, దోసకాయలు తీసుకొని వెళ్ళిపోదాం అంటూ సంజన మాటలు వినిపించాయి. రాకేష్ని బావా అని పిలిచేసరికి షీలా ఆశ్చర్యపోతూ, బావనా అంటే మొన్న ఫోన్లో
పెళ్ళి అంటూ మాట్లాడింది ఇతనితోనే అయ్యుంటుంది అని అనుకొని దీర్ఘంగా రాకేష్ని చూస్తుంటుంది షీల. కాసేపటికి సంజన యశ్వంత్ ముందు కావాలని రాకేష్తో కలిసి నవ్వుతూ మాట్లాడుతూ యశ్వంత్ని చూసి బయటికి వెళ్ళిపోయి యశ్వంత్ ముందే వాళ్ళ బావతో కలిసి ఆటో ఎక్కి వెళ్ళిపోతుంటుంది. సంజు అలా ఆట పట్టిస్తూ వెళ్తుంటే యశ్వంత్ కూడా నవ్వుతూ దొంగ మొహంది నాకు సమాధానం చెప్పకుండా తప్పించుకుంది అని అనుకొని సంజుని మిస్ అయిన భావంతో కారు స్టార్ట్ చేసుకొని మరో దారిన వెళ్ళిపోయాడు. యశ్వంత్ ఈ దారిన వెళ్ళటం, సంజు రాకేష్ ఆ దారిన వెళ్ళటం షీల చూస్తూ ఉండిపోయింది. తీగ దొరికితే డొంక లాగవచ్చు అంటారు కదా, ముందు ఈ బావ అనే క్యాండిడేట్ని పట్టుకుంటే యశ్వంత్ సంజు మధ్య దూరం ఏర్పడటానికి అవకాశం ఉండొచ్చు అని అనుకుంది షీల. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.